సచరిత్ర చదువుతూ ఉంటారు కదా మ్యామ్. చదువుతున్నప్పుడు ఎలా అనిపిస్తూ ఉండేది మీకు? కొన్ని టైమ్స్ ఏమనిపిస్తదంటే లాస్ట్ ఎండింగ్‌కొచ్చినప్పుడు బాబా వెళ్ళిపోయారు అని వచ్చినప్పుడు అది తెలియని భావోద్వేగం. మనం అక్కడే ఉన్నాము, ఆయన వెళ్ళిపోతున్నారు అనే ఫీలింగ్ అవును. నాకనిపిచ్చింది అది అవును. చదివేటప్పుడు. అవును. అందులో లీనమైపోతాం. అవును. మీకెలా అనిపించేది? ఫస్ట్ టైమ్ అంటే ఇప్పటికి దాదాపు కొన్ని వందల సార్లు పారాయణ చేసేసుంటా. ఓకే. హ్మ్. అయితే ఒకసారి నేను మామూలుగా అంటే పారాయణ చెయ్యాలి. నాకు లేట్ అయిపోయింది. నేను రన్నింగ్ రేస్‌లో ఉన్నాను. సరే బాక్స్ ఓపెన్ చేసుకొని హ్మ్. అది తింటూ అట్‌లీస్ట్ వింటూ అనుకుంటూ ఉందాం అన్నట్టుగా హ్మ్. టైం లేదు ఆ రోజు హ్మ్. ఎందుకో హ్మ్. మాకు వీలుగా లేదు. హ్మ్. సరే అని చెప్పేసి సరే వింటూ అన్నా కంప్లీట్ చేసేద్దాం ఇన్ టైమ్‌లో అని చెప్పేసి హ్మ్. పెట్టుకుంటూ వింటున్నాను. దాంట్లో ఆయన నిష్క్రమించింది దాంట్లో వచ్చింది. వచ్చింది. కరెక్ట్‌గా ఆ అసలు టైంకి. నోట్లో అది అది పెట్టి అసలు తినాలో, మింగాలో వద్దో అర్థం గాలేదు. అసలు వెంటనే ఏడ్చేసాను నేను. ఏడ్చేసి అరే! ఆ పరిస్థితిలో నేను ఇక్కడ అన్నం తింటమేంటి? హ్మ్. అది ఎప్పుడో జరిగిపోయింది. కానీ హ్మ్. ఆయన ఉన్నారు. కానీ హ్మ్. దాన్ని తట్టుకోవడం అనేది చాలా కష్టం. ఇదొక్కటే అవును. కాదు శ్రీపాద శివల్లభ చరిత్రలో గూడా ఒక చిన్న బాబుగా ఉంటారు హ్మ్. శ్రీపాద శివల్లభులు. హ్మ్. అయితే ఒకరొచ్చి మా అప్పు తీర్చాలంటారు. అంటే అప్పు తీర్చాలంటే ఎట్లా అంటే ఎవరినన్నా పంపించమంటారు. అంటే ఈయన చిన్నవారు. 3 ఏళ్ల బాలుడు. హ్మ్. ఆయనంటారు "నేనెళ్తాను తాత. నేనెళ్ళి అక్కడ వాళ్ళకి పని చేస్తానంటే" ఏడుస్తారు. నాకు గూడా ఏడుపొచ్చింది. చిన్నవాడంటే మనం చాలా మంది అవును. ఊహిస్తాం. వెళ్తారు. వెళ్ళిన తర్వాత అతనికి రాగి చెంబులవేవో అమ్ముతారన్నమాట. హ్మ్. దానికి హ్మ్. పెద్ద స్టోరీ అది. ఓకే అయితే మ్యామ్. అక్కడికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత మరి నేను అమ్మిన తర్వాత నీ ఇష్టం అని చెప్తారు శ్రీపాద శ్రీ శ్రీ వల్లభులు. వల్లభులు. హ్మ్. చెప్పినప్పుడు ఈయనేం చేస్తాడంటే అక్కడ ఒక తీసుకొని చూస్తూ ఉంటాడు. హ్మ్. ఒకటి సత్తుది అంటే నీ డబ్బులకి ఇదే వస్తుంది అని చెప్పేసి ఆయన ఇస్తారు. అయితే మరి ఇది నేను తీసేసుకుంటున్నా. హ్మ్. వాళ్ళకి ఇచ్చేస్తా అని చెప్పి ఒక ఆయనకి ఇచ్చేస్తాడు దానం చేసి. హ్మ్. ఇతనికి అర్థం కాదు. ఆ దానం చేసాడంటే ఈయనకి దారిద్ర్యం వస్తుంది. ఓకే. అటువంటిది ఆ పని చేస్తాడు. అప్పుడు గూడా బాధనిపించి చంటి పిల్లాడిని అక్కడ పంపించి పని చేయించడం అనేది అట్లా అంటే హ్మ్. కొన్ని ఎట్లా అంటే అనుభూతి అది అనుభూతి అనరు. చదువుతున్నప్పుడు మనం అక్కడే దీన్నేమంటారంటే ఉన్నాం గు చూస్తున్నాం అందులో మన పిల్లాడైతే లీనమైపోతాము. మనం అట్లా పంపిస్తామా? హ్మ్. మనమైతే ఇట్లా ఉంటామా? హ్మ్. అనేది ఒక ఫీలింగ్. అట్లాంటి హ్మ్. ఫీలింగ్‌లోకి మనకు తెలియకుండానే మనం వెళ్ళిపోతాం. అది అవును. ఎన్నో చోట్ల, ఎన్నో సందర్భాల్లో అట్లా అవుతూ జరుగుతూ ఉంటుందంట. ఉంటుంది. అవును. అది చాలా బాధ కలిగింది. హ్మ్. ఆహ్, అది అదొక ఇది. ఓకే మ్యామ్. ఇంకొక సంకీర్తన మ్యామ్. ఓకే. నేను ఈ రోజైతే ఫిక్స్ అయ్యాను. మొత్తం ఎన్ని వీలైతే అన్ని బాబా పాటలు మీ ద్వారా వినాలి అని నాకు కూడా చెప్పి. హ్యాపీ. ఎందుకంటే మాటల కంటే మాటలు చెప్పడంలో ఏమన్నా శాస్త్రబద్ధంగా గాని, ఇంకొక రకంగాని నిరూపించడం హ్మ్. చేయలేం. పాట అంటే మనసుని హత్తుకునేలా ఉంటుంది. ఆర్తి చేయగలుగుతాం. హ్మ్. డాక్టర్ గొల్లపల్లి రామకృష్ణ గారని హ్మ్. ఆయన చాలా బాబా పాటలు రాశారనమాట. ఓకే మ్యామ్. ఎన్నో పాటలు హ్మ్. ఆయన కొన్ని దాదాపు 5,000 పాటలు రాశారు. అంటే హ్మ్. అందరి దాంట్లో బాబా పాటలు దాదాపు ఒక 2, 3 వేలు రాసుంటారు ఆయన ఓకే పాటలే. మ్యామ్. 2,000 2003. పాటల దాకా రాసుంటారు హ్మ్. ఆయన. ఆయన రాసినటువంటి పాటని పాడారు. ఓకే మ్యామ్. ఒక సాయి ఉన్నాడు, ఓ సాయబున్నాడు, ఒక బికారి ఉన్నాడు, ఒక ఫకీరు ఉన్నాడు, ఎవరైతేనేమి ఆపద్ బాంధవుడు, ఆవులగాచిన వాడే అర్జునుడు, సాయినాథుడు, సద్గురునాథుడు, సాయినాథుడు, సద్గురునాథుడు, సచ్చిదానందుడు, షిరిడీ ధాముడు, సచ్చిదానందుడు, షిరిడీ ధాముడు, ఒక సాయి ఉన్నాడు, ఓ సాయమున్నాడు, ఒక బికారి ఉన్నాడు, ఒక ఫకీరు ఉన్నాడు, మంచిని పెంచిన వాడే మానవీయుడు, మమతను పంచిన వాడే మహనీయుడు, మంచిని పెంచిన వాడే మానవీయుడు, మమతను పంచిన వాడే మహనీయుడు.
మానవతను కలిగిన వాడే మహిళా దేవుడు. మానవతను కలిగిన వాడే మహిళా దేవుడు. భరోసా బ్రతుకిచ్చిన వాడే గురుదేవుడు. పూజనీయుడు. భరోసా బ్రతుకిచ్చిన వాడే గురుదేవుడు. పూజనీయుడు. సాయినాథుడు, సద్గురునాథుడు, సచ్చిదానందుడు, షిరిడీ ధాముడు. ఏ రుసుములు కోరని వాడు నిరాడంబరుడు. ఏ పదవుల నాశించని వాడు నిత్య బిచ్చగాడు. పాడుబడ్డ మసీదులో నివాసమున్నాడు. చిరుగుల దుస్తులతోనే తిరుగాడినాడు. సాయినాథుడు, సద్గురునాథుడు, సచ్చిదానందుడు, షిరిడీ ధాముడు. ఒక సాయి ఉన్నాడు, ఒక సాయి ఉన్నాడు, ఒక బికారి ఉన్నాడు, ఒక పకీరు ఉన్నాడు. ఎవరైతేనేమి ఆపద్బాంధవుడు. ఆవులగాచిన వాడే అర్జునుడు. సాయినాథుడు, సద్గురునాథుడు, సచ్చిదానందుడు, షిరిడీ ధాముడు. సాయి రామా, సాయి రామా, సాయి రామా, సాయి రామా, సాయి రామా, సాయి రామా. నేను ఇందాక అన్నట్టే నిజంగానే అక్కడికి తీసుకెళ్ళిపోయారు. ద్వారకామాయికి తీసుకెళ్ళిపోయారు.